TG24/7 की स्वागतम। ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పాతకాలంలో గుర్తున్నట్టు నాటకాలు వేసినప్పుడు చిన్నప్పుడు మనకు మరీ రేర్ గా కనిపించరు, ఈ కాలంలో పెద్దగా కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ ఏ వేషం వేసుకున్నారో చూసుకుందాం। సార్ మీరు ఏ వేషం వేసుకున్నారు? శ్రీకృష్ణుడు అండి, చిందు యక్షగానము, అది రాజకోట మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా। మరి కేంద్ర మంత్రివర్యులు మరి బండారు దత్తాత్రేయ గారు మరి ప్రతి ఏటా కూడా మా కళలు కూడా అంతరించిపోకుండా ఉండాలని ప్రజల్లో ఇది ఎన్నిక కావాలి చూడాలని యక్షగానము। నా యక్షగానం ఒకటే కాకుండా అన్ని కళలు ఎన్ని తెలంగాణలో ఎన్ని కళలు ఉంటే అన్ని కళలు కూడా ఇక్కడ రప్పించి కూడా ఈ దసరా విజయదశమి తెల్లవారి అలా గాయకులు పెట్టడం చాలా ఇంత సమక్షంలో మేము ఈ పాత్రలు ధరించి కూడా ఇక్కడ చూస్తుంటే కూడా మాతోని సెల్ ఫోటో దిగుతున్నారు। ఇక్కడ ఈ ప్రదర్శన కూడా ఉంటుంది। సార్ కూడా మమ్మల్ని ఎప్పటికీ ప్రతి ఏటా కూడా పిలిపిస్తాడు। కానీ ఎల్లవేళలో సార్ కూడా వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలని విజయదశమి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రజలకు కూడా మన వాళ్ళకు కూడా మరి ఎందరెందరో మహానుభావులు వచ్చేసారు। మా పాత్ర కూడా చిందు యక్షగానం, చిందు చాలా ప్రాచీన కళ అంతరించిపోకుండా ఉండాలని కూడా ప్రతి ఏటా వారు తీసుకొస్తూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం। వారికి మేము ధన్యవాదాలు। నమస్కారం అండి, ఏ వేషం వేసుకున్నారండి? నా పేరు మహేశ్వర్ అండి, మాది యాదాద్రి జిల్లా। నేను వేసిన పాత్ర రావణాసురుడు। ఇలాంటి కార్యక్రమాలంటే అంతరించిపోతున్నటువంటి కళలు ఈ సమయంలో మమ్మల్ని రప్పించినటువంటి సార్ వారికి మేము ధన్యవాదాలు కూడా కారణంగా తెలియజేస్తున్నాం। మరెన్నో దాంట్లో మాకు అవకాశాలు రావాలి, ఎందుకంటే కళ మీద ఆధారపడే బ్రతుకుతున్నాం మేము, వేరే అంటూ మాకు ఏం లేదు। మేమే సొంతం మేకప్ వేసుకుంటాం, మేమే సొంతం ఇవన్నీ చేసుకొని భూషణాలు పెట్టుకొని మేమే ప్రదర్శన చేస్తాం। మాకు అంటూ డైరెక్టర్ అని ఉండడు, మాది మేమే స్వయంగా నేర్చుకొని తాతల ముత్తాతల కాలం నుంచి వెళ్ళి చిందు అనే పేరుతో కులం కూడా చిందు అనే పడిపోయింది। క్యాస్ట్ కూడా చిందు యక్షగానం, మేము కూడా చిందు వాళ్ళమే, అదే పేరు చిందు అంటే నాట్యం చేస్తున్నారు మా తరతరాల వాళ్ళు కాబట్టి అలాగే చిందు యక్షగానం అని పేరు వచ్చేసింది। దాని మీదనే ఆధారపడి బ్రతున్నాం। మరెన్నో అవకాశాలు మాకు ఇట్లాంటి కార్యక్రమాలను ఇస్తే మా కుటుంబము మేము జీవనోపాధిగా ఉండి కొంత అంతా బ్రతకడానికి కొంచెం ఆస్కారంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం। నమస్కారం అండి, ఇక్కడికి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా మీరు ఏ వేషం వేసుకున్నారు? బాగుంది, చాలా బాగుంది। మేము వచ్చడం కూడా చాలా సంతోషం అయింది నాకు। మా కళలు చిన్నప్పటి నుంచి అయినా మాకు ఇదే కళలు పోషిస్తున్నాం కాబట్టి ఇక్కడికి బండారు దత్తాత్రేయ గారు రప్పించారు, కళ పోషించాము ఇక్కడికి। నమస్కారం అండి, ఇక్కడ మీరు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చింది? మేము అలయ స్టార్ట్ చేసే కానీ ప్రతిసారి వస్తున్నామండి, కానీ వస్తున్నాం, సంతోషంగా ఉంది। భోజనాలు మాకు చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ ప్రోగ్రామ్, వీళ్ళందరూ సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ రావడం చాలా సంతోషకరంగా ఉంటుంది। ఇప్పుడు మా కళ వేసుకుంటేనే ఉంటుంది, చూసేస్తే పోతుంది, ఎందుకంటే మా కళాకారులకు పెద్దగా రాబడి అనేది ఏం లేదండి। మా కళా జాతిలో కూడా చదువుకున్న పిల్లలు డిగ్రీలు ఇంటర్లు పీజీలు చేస్తున్నారు। ప్రభుత్వం కొంచెం గుర్తించి మాలాంటి కళాకారుల పిల్లలకు కనీస ఉద్యోగాలను ఇప్పిస్తే బాగుపడతారని మేము కోరుకుంటున్నాం। రాను కళ కూడా అంతరించిపోతుంది, ఈ వయసులో సేపే కళ, వయసు తగ్గుతుంటే ఆ కళకు విలువ లేదు, వాల్యూ లేదు। మాకు ప్రభుత్వం కొంచెం దృష్టిలో పెట్టుకొని మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ప్రత్యేకంగా ఇప్పించాలని మేము చాలా ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం।